తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాలుగా ఉన్న పాఠశాలలకు సుమారు 6 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. తొలి విడత పోలింగ్ దృష్ట్యా 10, 11 తేదీల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అలాగే పోలింగ్ జరిగే జిల్లాల కలెక్టర్ల ఆదేశాలు ఇచ్చారు. రెండో విడత ఎన్నికల సందర్భంలో 13వ తేదీ రెండవ శనివారం, 14వ తేదీ ఆదివారం వస్తుంది. మూడో విడత పోలింగ్ సందర్భంగా 16, 17 తేదీల్లో సైతం ఆయా స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారు. ఇక ఈ అదనపు సెలవుల కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వల్పకాలిక విరామాన్ని పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాలుగా ఉన్న పాఠశాలలకు సుమారు 6 రోజుల పాటు సెలవు లభించనున్నాయి. తొలి విడత పోలింగ్ దృష్ట్యా 10, 11 తేదీల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అలాగే పోలింగ్ జరిగే జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు. రెండో విడత ఎన్నికల సందర్భంలో 13వ తేదీ రెండవ శనివారం, అలాగే 14వ తేదీ ఆదివారం వస్తుంది. మూడో విడత పోలింగ్ సందర్భంగా 16, 17 తేదీల్లో సైతం ఆయా స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారు. ఇక ఈ అదనపు సెలవుల కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వల్పకాలిక విరామాన్ని పొందుతున్నారు.